ఇలా ప్రతి చోట ఇదే. ఉత్తరాంధ్ర దగ్గర నుంచి చిత్తూరు దాకా మొత్తం 36 నియోజకవర్గాల్లో పరిస్థితి ఇదే. గూడూరు నియోజకవర్గం వరప్రసాద్ ఐఏఎస్ ఆఫీసర్ ఎంపీగా చేసి ఎమ్మెల్యేగా వచ్చాడు. అక్కడ 3 రెడ్లు పెత్తనం చేస్తారు ఆయన మీద. ఆయనకి సీటు కూడా ఎగ్గొట్టేశారు. ఐఏఎస్ లేదు, గ్రూప్ 1 ఆఫీసర్ లేదు. ఎవడన్నా కానీ దళితుడే. జగన్మోహన్ రెడ్డి హయాంలో, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో దారుణంగా అవమానించబడతా ఉన్నారు. మరి వీళ్ళకన్నా సిగ్గుందో లేదో నాకు అర్థం కాదు. కాస్తన్నా ఆలోచన చేయండి. ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉంది కదా మనకి. మేమైతే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా ఆత్మగౌరవంతో, ఆత్మాభిమానంతో బతుకుతా ఉన్నాం. మీకు అసలు సిగ్గే లేదు. ఎన్ని అంశాల్లో చూస్తూ ఉన్నాం. మీ అధికారాలు కత్తరేసారు, మీ అధికారాల మీద పెత్తనం చేస్తారు. అసలు మిమ్మల్ని ఎవడు పట్టించుకోడు. అక్కడ మేము ఎమ్మెల్యేలు ఉన్నాం, మంత్రులు ఉన్నాం, మా మీద ఎవరు ఈ విధంగా పెత్తనం చేసిన వాళ్ళు లేరు. చూసుకోండి, మీకు మీరు ఆలోచన చేసుకోండి. మీ బతుకు ఏ విధంగా ఉందో ఆ పార్టీలో. ఏమి జరిగినా మాట్లాడరు. దళితుల మీద అకృత్యాలు, దాడులు చేసినా, చంపినా, మానభంగాలు చేసినా, శిరోముండనాలు చేసినా మాట్లాడరు, నోరు తెరవరు. ఇవాళ మీ బతుకులేమని మీ సీట్లకి ఎసరు పెట్టాడు. నిన్నటిదాకేమో జాతిని నిర్వీర్యం చేసుకుంటూ వచ్చారు, దాడులు చేసుకుంటూ వచ్చారు, మానభంగాలు చేసుకుంటూ వచ్చారు, శిరోముండనాలు చేసుకుంటూ వచ్చారు, మూత్ర విసర్జన చేసి అవమానించారు. మీరు మాట్లాడకుండా కూర్చున్నారు. ఇవాళ మీ వంతు వచ్చింది. మీ సంగతి తెలుస్తూ ఉన్నాడు. బ్రహ్మాండంగా ఉంది. ఇప్పుడు నవ్వుకుంటారు. మిమ్మల్ని చూసి మన జాతి నవ్వుకుంటా ఉన్నారు. మీరు నిన్న ఎందుకు మాట్లాడలేదు? ఈరోజు మీకు జరుగుతూ ఉన్నటువంటి అవమానానికి నవ్వుకుంటా ఉన్నారు. మీకు ఇంతే జరగాలనుకుంటా ఉన్నారు. మనకు సంబంధించినటువంటి 27 పథకాలు చంద్రబాబు నాయుడు గారి హయాంలో, అంతకుముందు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి అమలవుతున్నటువంటి పథకాలన్నీ మీ నాయకుడు జగన్ రెడ్డి అడ్డగోలుగా తొలగిస్తే నోరు తెరవకుండా నోరు కుట్టేసుకొని కూర్చున్నారు మీరు. వీటన్నిటికీ మీకు తగిన శాస్తి జరుగుతుందని అనుకుంటా ఉన్నారు. ఆలోచించండి. ఎంత ఆత్మాభిమానం చంపుకొని బతకడం ఏంటి? ఇలా ఓట్లేసింది మొత్తం దళితులు, ఎస్టీలు. ఇలా వాళ్ళు ఎదురు చూస్తూ ఉన్నారు. మనకు జరుగుతున్న అవమానానికి, జరిగినటువంటి నష్టానికి ప్రతీకారం తెచ్చుకోవడానికి ప్రజలు ఎదురు చూస్తూ ఉన్నారు. దళితులు, బలహీన వర్గాలు, బడుగు వర్గాలు వాళ్లే తరివి కొట్టడానికి, సమాధి కట్టడానికి సిద్ధంగా ఉన్నారు ఈ ప్రభుత్వానికి, పార్టీకి. చాలా బాధపడతా ఉన్నాం. మరి షాడో ఎమ్మెల్యేల తీరు పట్ల ప్రజలే కాదు, సొంత పార్టీ నేతలు బాధపడతా ఉన్నారు, నాయకులు బాధపడతా ఉన్నారు, కార్యకర్తలు విసిగిపోయే పరిస్థితిలో ఉన్నారు. ఇవన్నీ కూడా గందరగోళం. మరీ ఉత్తరాంధ్రలో అయితే గంజాయి, వీళ్ళే గంజాయి వినియోగం పెరగడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. అక్కడ లా అండ్ ఆర్డర్ ప్రాబ్లం ఎప్పుడూ లేనటువంటి విధానంలో క్షీణించిపోవడానికి కారణం ఈ షాడో ఎమ్మెల్యేలే. నాశనం చేసి వదిలిపెట్టారు వీళ్ళ స్వార్థానికి, వీళ్ళ వ్యాపారాలకి, వీళ్ళ అక్రమ దోపిడీకి. మొత్తం పెత్తనం వీళ్ళంతా వీళ్ళ చేతిలో పెత్తనం తీసుకొని ఈ విధంగా ఈ సజ్జల, మిథున్ రెడ్డి, విజయసాయిరెడ్డి, వైవి సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి వీళ్ళందరినీ మానిటర్ చేసేవాడు ధనంజయ రెడ్డి. వీళ్ళ పెత్తనం ఏంటండి? ఈ రెడ్ల పెత్తనం ఏంటి దళితుల మీద, ఎస్టీల మీద? గతంలో ఎప్పుడన్నా ఉందా?